ఏం మాట్లాడుతారు కేతిరెడ్డి అసలు? పార్టీ స్ట్రక్చర్ లేదంటాడు. అసలు అతనికి ఎందుకు మా పార్టీ గురించి? స్ట్రక్చర్ ఉన్న పార్టీ పరిస్థితి ఏంటి? ఈ రోజు ఎన్ని సీట్లు వచ్చాయి వాళ్ళకి? అది సో ఏంటంటే అవతల పార్టీకి చెప్పినప్పుడు ఆలోచించాలి మాట. ఎవరితో మాట్లాడుతున్నాం, వాళ్ళ యొక్క స్టామినా ఏంటి, వాళ్ళ శక్తి ఏంటని చెప్పి. ఇక్కడ 100% స్ట్రైక్ రేట్ వచ్చిన పార్టీ మాది. వైసీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? నీలి గారు 151 వచ్చాయని చెప్పి కేతిరెడ్డి లాంటి ఎంతో మంది వైసీపీ నాయకులు వచ్చారు. ప్రెస్ మీట్లు పెట్టి బండ బూతులు తిట్టారు. మేము తిట్టలేమా? మేము తిట్టేవారు లుచ్చా నా కొడకని తిట్టగలం, కానీ మేము తిట్టాం. అరే లోఫర్ అని చెప్పాలంటది, కానీ మేము చెప్పాం. ఎందుకంటే మా పార్టీ ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటది. అది మా ఏంటంటే మాకు ఒక పద్ధతిలో ఒక లైన్ లోపు మాట్లాడాలన్నమాట. మేము ఒక పద్ధతిగా ఈలాగా లుచ్చానో లోఫరనో కంత్రి అని చెప్పి ఇలాంటి మాటలు మేము మాట్లాడలేం. వాళ్ళ నాయకులు ఉన్నారు చాలా మంది. నోరు తెరిస్తే బూతులు ఉంటారు, బూతు పురాణాలు, కొంతమంది బూతు అమ్మాయిని పెట్టి కూడా వీళ్ళు వీడియో చేయిస్తుంటారు. సో అలాంటి బూతులకి గీతులు మేము దూరంగా ఉంటాం. లేకపోతే తిట్టలేమా? ఆ పనికి మాలనాడా ఎదవ సన్నాసి చెమట వెదవ అని చెప్పి వాళ్ళు చెప్పలేమా? చెప్పగలం, కానీ మేము చెప్పం. ఎందుకంటే ఆ సభ్యత సంస్కారం మాకుంది. ఆడవాళ్ళు తిట్టడం, ఇంట్లో లేడీస్ ని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని అన్ని తిట్టారు. వీళ్ళకి ఎప్పుడైనా పర్సనల్ గా వెళ్ళామా? వీళ్ళ ఇంట్లో లేడీస్ లేరా? చెప్పండి. లేడీస్ లేని ఇల్లు అంటే ఏదైనా ఉందా? ఏంటి లేడీస్ లేకుంటే ఆకాశం నుంచి పడిపోయారు కిందకి వచ్చి భూమి మీదకి? అందరూ తల్లి గర్భం నుంచే వస్తారు కదా. అటువంటి తల్లిని తిట్టిన మూర్ఖులు వాళ్ళు. లేడీస్ ని పట్టుకొని తిట్టడం, చిన్న చిన్న ఆడపిల్లలు పెట్టుకొని తిట్టడం, రేపులు చేస్తానంటాం. ఇదా ఈ సంస్కారం, సభ్యత సంస్కారం? ఇందుకోసం వీళ్ళు రాజకీయాల్లో వచ్చింది. వీళ్ళకి సిద్ధాంతం అనేది లేని వ్యక్తులు వాళ్ళు. అందుకోసమే ఇలాంటి మాటలు మాట్లాడి ఈ రోజు మూల్యం చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఏడుస్తున్నారు, అమ్మో అలా జరిగింది ఇలా జరిగిందని. వీళ్ళు చేసిన తప్పులే, కర్మ ఫలితం అనుభవించక తప్పదు. అది అనుభవిస్తున్నారు వాళ్ళు. వైసీపీ వాళ్ళు కరెక్ట్ గా ఉంటే 51 నుండి ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. తగ్గిందంటే ప్రజా సమస్యలు తీర్చలేదనే కారణం. అది వార్డు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు